అందరికీ నమస్కారం. మన యాత్రలో గుబ్బదాడి చెట్టు గురించి చెప్పుకున్నాం కదా. గుబ్బదాడి ఇదిగో చూడండి. గుబ్బదాడికి పువ్వులు ఇలా ఉంటాయి. ఈరోజు మనం యాత్ర చేసిన ప్రాంతంలోకి వస్తే నాకు చెట్టుకి పువ్వులు కనిపించినాయి. ఒక చెట్టుకి ఈ గుబ్బదాడి చెట్టు యొక్క పూలు అనేది చెట్టు మొత్తాన్ని ఒక పొదరిల్లాగా కాయలు ఈ పువ్వులు పూస్తాయి అన్నమాట. పొదరిల్లాగా ఇంకా ఒక నెల అయితే ఈ పూలు చాలా బాగా ఆకట్టుకునేలా ఉంటాయి. వర్షం పడ్డప్పుడు వర్షపు నీరు అనేది ఈ పువ్వుల్లో చూడండి, ఆ బెజ్జాలు ఉన్నాయి కదా, అందులో వర్షపు బిందువులు ఉంటాయి, పడిపోతాయి. ఇప్పుడు మనం ఈ పువ్వులు తీసుకొని ఆ వర్షపు బిందువుల్ని, పువ్వుల్లో పడ్డ నీళ్ళని మనం తాగినట్లయితే అవి చాలా చల్లగా తీయగా ఉంటాయి. అంటే పువ్వుల్లో పడగానే ఆ యొక్క మకరందం ఆ నీళ్ళతో కలిసిపోతుంది. కాబట్టి దీన్ని కొన్ని ప్రాంతాల్లో ఈ వర్షాకాలంలో అడవుల్లోకి వచ్చేసి చక్కగా ఈ పువ్వుల్లో పడ్డ నీళ్ళని తాగుతూ ఉంటారు. అదొక అలవాటు. అంటే కాయలు తిన్నట్టుగానే ఈ పూలను కూడా, ఈ నీళ్ళను కూడా తాగుతూ ఉంటారు. మరి ఈ నీళ్లు తాగటం వల్ల ఏంటి ఉపయోగం అంటే, ఉదర దోషాలు తొలగిపోతాయి, గ్యాస్ట్రిక్ లాంటి సమస్యలు తొలగిపోవటమే కాకుండా కడుపు అంతా కూడా శుభ్రపడుతుంది. ఇదైతే ఒక మంచి ఆయుర్వేద చిట్కా. చూడండి పువ్వులు ఎంత కలకల్లాడుతూ ఉన్నాయో. ఇప్పుడు ఒక కేవలం 0.5% మాత్రమే పువ్వులు వచ్చినాయి. ఇంకొక నెల అయితే చెట్టు అంతా ఎర్రగా కనిపిస్తుంది, చూసే వాళ్ళని ఆకట్టుకుంటుంది. ఇలా రాలిపోతూ కూడా ఉంటాయి.